మా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులండి. ఇవాళ ఏంటంటే జవార్ మసాలా బాల్స్ అండి. చాలా హెల్దీ అనమాట. ఒక గ్లాసు వాటర్ పెట్టుకుని స్టవ్ మీద అవి బాయిల్ అవుతూ ఉంటే కొంచెం అందులో మసాలా కారం వేసేయాలండి. అంటే నేను కొంచెం పల్లీలు, నువ్వుపప్పు, మిరపకాయలు గ్రైండ్ చేసిన కారం వేసాను అనమాట. కొంచెం జీలకర్ర కూడా వేసాను, సాల్ట్ వేసాను రుచికి తగ్గట్టుగాను. తర్వాత పిండి వేసేసి దగ్గరికి వచ్చేటట్లు చేసేయాలి. చేతికంటే కొంచెం ఆయిల్ రాసుకోవాలన్నమాట. ఆ పిండి చల్లారిపోయిన తర్వాత ఇలా రౌండ్గా బాల్స్ లాగా అండి, మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేశాను. ఇవి ఒక 10 minutes ఇలా స్టీమ్ చేసేస్తే కనుక మంచిగా అయిపోతుంది. ఇదండి నువ్వుపప్పు, పల్లీలు, మిరపకాయలు, జీలకర్ర, కారం అనమాట. కొంచెం ధనియాలు కూడా వేసాను బాగుంటుందని. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయిల్ మనం వేసి ముక్కుల్లోనూ కొంచెం ఆవాలు, జీలకర్రనండి వేసేసి బాల్స్ వేసేయాలి. పైనేమో ఈ కారం వేయాలన్నమాట. దీనికి ఏంటంటే పల్లి నూనె బాగుంటుందండి. పల్లి నూనె వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. 2 spoons దాకాను, అంతకన్నా అవసరం లేదు. చాలా లెస్ ఆయిల్ అండి, పెద్ద ఆయిలే ఉండదు. స్టీమ్డ్ ఫుడ్ కాబట్టి పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ అను. లాస్ట్కి ఏంటంటే పైన కొత్తిమీర కూడా జల్లుకుంటే బాగుంటుంది. ఈ కారం అండి మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట. ఈ కారం చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా కారానికి సరిపడా వేసాను అనమాట. ఎందుకంటే ఇందులో కూడా మనం సాల్ట్ వేసాం కదా, 2 ఎక్కువ అయిపోకూడదు అనమాట. అందులో కొంచెం, ఇందులో కొంచెం వేసాను. లాస్ట్ కొత్తిమీర కూడా జల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే కనుక మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా పైన వేసుకోవచ్చు కావాలంటే. నేను లోపల కొంచెం క్యారెట్ కూడా వేసాను. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి.